హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ హల్వా ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఏ విధంగా చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. ఈ క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా క్యారెట్ హల్వా చేయడానికి హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్నాను. మీరు పైన చెక్కు తీసేటట్టయితే తీసేసేయండి. నేనైతే తీసేయట్లేదు. మీకు ఇష్టం లేకుంటే పైన చెక్కు కూడా నీట్‌గా తీసేయొచ్చు. నేనిప్పుడు పైన ఈ విధంగా కట్ చేసుకొని తురుముకునేస్తానండి. ఇలా తురుముకోవడం వల్ల మనము చాలా సింపుల్‌గా తొందరగా కుక్ అయిపోతుందండి క్యారెట్. జాగ్రత్తగా తురుముకోండి. ఈ విధంగా క్యారెట్ మొత్తాన్ని తురిమి పెట్టేశానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేస్తాను. ఈ నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. నెయ్యి ఇంట్లో ఏ విధంగా సింపుల్‌గా చేసుకోవచ్చో నేను వీడియో కూడా పెట్టున్నానండి. ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో మనము జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎండు ద్రాక్ష ముందే వేసినట్లయితే తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఎండు ద్రాక్ష మాడిపోతుందండి జీడిపప్పు ఫ్రై అయ్యేలోపు. కాబట్టి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఎండు ద్రాక్ష మనకు తొందరగానే ఫ్రై అయిపోతుందండి. ఎండు ద్రాక్ష ఫ్రై అయిపోయింది అని గుర్తు మనకు బాగా ఉబ్బుతుంది ఎండు ద్రాక్ష. ఇప్పుడు ఒక కప్పులోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం తురిమి పెట్టుకొని ఉన్నాం కదా క్యారెట్, ఆ క్యారెట్‌ను ఇందులోనే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్? వెంటనే రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని టచ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు వెంటనే చూసేయొచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ విధంగా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేసుకుంటాము. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసానండి. ఇలా మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గిపోతుంది క్యారెట్. ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకు పచ్చి వాసన అనేదే రావట్లేదండి. ఇక్కడే మనకు బాగా 50% ఉడికిపోయింది క్యారెట్. ఇప్పుడు ఇందులో మనము 100 ml మిల్క్ వేశాను. తర్వాత 100 ml వాటర్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు 50 ml వేసాను వాటరు. మళ్ళీ 50 ml వేస్తాను. టోటల్‌గా 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చాను. ఇప్పుడు కొంచెం బాగా దగ్గర పడింది కదా! ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఇప్పుడు ఇందులోనే 150 గ్రామ్స్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ ఇంకొంచెం తక్కువైనా పర్వాలేదండి. తక్కువ తినేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు షుగరు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలి. బాగా దగ్గర పడాలండి. దీనంతటిని మనము మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే యాలకుల పౌడరు వేసుకున్నాను కొద్దిగా. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. నెయ్యి బాగా తినేవాళ్ళైతే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసేయాలండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకు అడుగనేది అంటుకోనే లేదు చూడండి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది హల్వా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొనున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసాను. మీకు ఇష్టమైతే బాదం పప్పు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకున్నాము. ఈ క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.